ఓం నమో వెంకటేశాయ. భూతభావోద్భవకరా కర్మఫలదానకరా గోవింద గోవింద. యజ్ఞేషు దానేషు తపస్సు చైవ త్వమేవ భావ్యోసి మహానుభావ. త్వమేవ దేహేనను యజ్ఞరూపః భావ్యోసి దేవేశ ఫలస్య దాత. ఓ పరమాత్మ, మేము చేసే యజ్ఞాలలోనూ దానాలలోనూ తపస్సులలోనూ ఆయా సమయాలలో నిర్దిష్టమైనటువంటి విధానాలతో నిన్నే ఉపాసించాలి. నిన్నే ఆ యజ్ఞ దాన తపస్సుల యందు దేవతగా మేమందరం భావించాలి. ఇంతేకాదు, మేము చేసేటువంటి యజ్ఞాలు ఈ దేహంతో చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేహంలో ఉండేటువంటి రూపానివి కూడా నువ్వే, యజ్ఞరూపమైనటువంటి ఈ దేహంలో యజ్ఞరూపంగా ఉండేవాడివి నువ్వే అనే భావనను కూడా చేయాలి. అటువంటి భావనతో చేసినటువంటి యజ్ఞాలకే నువ్వు సరి అయినటువంటి ఫలితాలను ఇస్తావు. అటువంటి ఫలప్రదాతమైన నిన్ను మేము చేసేటువంటి యజ్ఞాలలో భావనను చేస్తాము అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ఈ నాద నీరాజన వేదిక మీద మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారు పలుకగా మనం ప్రార్థనా శ్లోకాలను కొన్నిటిని పలికి సంకల్పవాక్యాలను కూడా పలికి ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం, మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. అనంత శిరసే నిత్యం అనంత శిరసే నిత్యం అనంతాక్షాయతే నమః. అనంతాక్షాయతే నమః. అనంత చరణాయాథ అనంత చరణాయాథ. శ్రీశైల నిలయాయ చ శ్రీశైల నిలయాయ చ. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః అష్టమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. సర్వోపనిషదో గావో దోగ్ధా
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా శ్రియాశ్లిష్టో విష్ణు శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచర గురు స్థిరచర గురుః వేద విషయః వేద విషయః ధియాం సాక్షి సాక్షి శుద్ధో హరిః శుద్ధో హరిః అసురహంతాబ్జనయనః అసురహంతాబ్జనయనః శ్రీవేదవ్యాస ప్రార్థనా వేదవ్యాస ప్రార్థనా వాగ్విస్తరాయస్య వాగ్విస్తరాయస్య బృహత్తరంగాః వేలాతటం వేలాతటం వస్తుని తత్వబోధః వస్తుని తత్వబోధః రత్నాని తర్కా రత్నాని తర్కా ప్రసర ప్రకారాః రసర ప్రకారాః గుణాత్వయం గుణాత్వయం వ్యాసపయోనిధిర్నః శ్రీ గురుభ్యో నమః. అక్షర పరబ్రహ్మయోగం అనే పేరు కలిగినటువంటి 8వ అధ్యాయం యొక్క ప్రారంభంలో మనం ఉన్నాం. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు పరమాత్మను 7 జిజ్ఞాసలను అడుగుతూ ఒక ప్రశ్న వేశాడు. కింతద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలేపి చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అనే 2 శ్లోకాలలో. ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మను అర్జునుడు ఈ విధంగా అడిగాడు. బ్రహ్మ అంటే ఏమిటి? జీవుడు ఈ దేహంలో ఉండేవారు ఎవరు? ఈ దేహంలో ఆ బ్రహ్మజ్ఞానం కోసం చేయవలసినటువంటి కర్మలు అంటే ఏమిటి? అసలు కర్మలు వాటి యొక్క స్వభావాలు అంటే ఏమిటి? అధిభూతం ఈ ప్రపంచంలో కనిపించే వస్తువులు వాటి యొక్క తత్వం ఏమిటి? అంతేకాదు అధిదైవం కిముచ్యతే దేవతలందరిలో కల్లా ఉన్న రూపం ఏమిటి? దేవతలలో ప్రధానమైనటువంటి స్వభావం ఏమిటి? అధియజ్ఞ కథం కోత్ర యజ్ఞాలలో ఉపాస్యమైన దేవత ఎవరు? లేదా యజ్ఞాలలో దేవతను ఎలా ఉపాసించాలి? ఆ దేవతను ఎలా ఉపాసించాలి? ఆ యజ్ఞాన్ని ఈ దేహంలో ఎలా భావన చేసుకోవాలి? ఇంతేకాకుండా ప్రధానంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పట్టుకోవటానికి వెళ్ళే సమయంలో ఏ రకంగా నిన్ను ధ్యానించాలి, లేదా ఏ రకంగా నిన్ను భావన చేసుకోవాలి అని 7 జిజ్ఞాసలను పరమాత్మ ముందు ఉంచాడు. వాటిలో పరమాత్మ మొదటి ప్రశ్నకు సమాధానం, మొదటి 2, 3వ ప్రశ్నలకు సమాధానంగా మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః అని. అక్షరం బ్రహ్మ పరమం. కింతద్ బ్రహ్మ అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం ఏ రకమైనటువంటి వినాశం లేని, నక్షరతీత్యక్షరం అనే అర్థాన్ని తీసుకుంటే ఏ రకమైన వినాశం లేని శాశ్వతమైనటువంటి బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూపమే బ్రహ్మ. వినాశం ఉండే మాట అయితే, వినాశం యొక్క ప్రసక్తి వచ్చేట్లయితే అది బ్రహ్మ యొక్క వాస్తవమైన స్వరూపం కాదు, అది పరబ్రహ్మ యొక్క నిజమైన స్వరూపం కాదు. ఇంతేకాదు అశ్నుతే ఇది అక్షరం. కాబట్టి ప్రపంచమంతా వ్యాపించి, ప్రపంచంలోని వస్తువులలో అన్నిటిలోనూ వ్యాపించి ఉండేటువంటిదే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఏదో ఒక వస్తువుకు పరిమితమైనట్లయితే, ఏదో ఒక వస్తువుతో ఆగిపోయేట్లయితే అది పరమాత్మ యొక్క స్వరూపం కాదు. నాశం లేనట్టుగా ఉండాలి, ఏ రకమైన వినాశానికి గురి కాకూడదు. అదే సమయంలో ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉండాలి, ఎక్కడా పరిమితం కాకూడదు. వినాశానికి గురి కాకూడదు, పరిమితికి గురి కాకూడదు. వినాశం లేని, పరిమితి లేని అనంతమైనటువంటి స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని అక్షరం బ్రహ్మ
పరమం అనే 3 పదాలతో పరమాత్మ మొదటి జిజ్ఞాసకు సమాధానం చెప్పాడు. మొదటి జిజ్ఞాసను తీర్చాడు. ఈ విషయాన్ని పరమాత్మ బృహదారణ్యకోపనిషత్తు నుంచి తీసుకువచ్చాడు. బృహదారణ్యకోపనిషత్తులో అక్షర బ్రాహ్మణం అనే పేరుతో ఒక భాగమే ఉంది. అందులోనూ తృతీయాధ్యాయంలో ఈ అక్షర బ్రాహ్మణం చాలా విస్తారంగా నిర్దేశించబడి ఉంది. అందులో అసలు ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు ఒకదాని వెంట ఒకదానికి లేదా ఒక దాంట్లో మరొకటి ఇంకొక దాంట్లో ఇలా ఆశ్రయించుకుంటూ పోతున్నాయి కదా. మనకు కనిపించే వస్తువులు ఒక వస్తువు మరొక వస్తువుని ఆధార చేసుకుని ఉన్నట్లుగాను లేదా ఒక వస్తువు మీద ఆధారపడినట్లుగాను ఆ ఆధారభూతమైనటువంటి వస్తువు కూడా మరొక వస్తువు మీద ఆధారపడినట్లుగాను ఇలా తెలుస్తూ ఉన్నాయి కదా. మొత్తం ఇలా వస్తువులన్నిటినీ వరుసగా పేర్చుకుంటూ వెళ్తే వస్తువులన్నిటినీ దీనికి ఇది ఆధారం, ఆ ఆధారమైన దానికి ఇంకోటి ఆధారం, దానికి ఇంకో ఆధారం, ఇలా ఆధారాలన్నీ పేర్చుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆగి ఇంతకు మించి మనకు తెలిసింది ఏమీ లేదు అని అనుకుని ఆ మొత్తం ఉండేటువంటి వస్తువులన్నిటికీ ఆధారం ఏమిటి అని తెలుసుకోవాలి అని ఒక విచారణ వచ్చింది. అది అవ్యాకృతాకాశం దగ్గర ఆపుకున్నారు. అవ్యాకృతాకాశం అంటే మనం క్రితం అధ్యాయంలో అనుకున్నటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వరకు తీసుకువెళ్ళారు. ఇది ఇక్కడ అది అక్కడ ఇలా ఆధారం, దీనికి అది ఆధారం, అయం లోక పరోలోక రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళారు. కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అనే ప్రశ్న వచ్చింది. ఈ అవ్యాకృతాకాశం లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఇది ఎక్కడ ఆధారపడి ఉంది, దీనికి ఆధారం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా యాజ్ఞవల్క్య మహర్షి గారు ఆ బ్రాహ్మణంలో ఇలా నిర్వచించారు. ఏతద్వై తదక్షరం బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనను అహ్రస్వం అదీర్ఘం అని. ఏతద్వై తదక్షరం బ్రాహ్మణ అభివదంతి, ఈ ఆకాశాంతం నువ్వు ఎన్ని పదార్థాలను తీసుకొచ్చావో, ఈ ఆకాశాంతంగా ఉండేటువంటి పదార్థాలన్నిటినీ నువ్వు తీసుకొచ్చావు, వాటన్నిటికీ ఆధారం, వాటన్నిటికీ కలిపి ఒకే ఒక ఆధారం ఏమిటి అంటే అక్షరం. ఏ రకంగానూ వినాశానికి గురి కాని వ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే దీనికి ఆధారం. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా నిర్వచించుకోవాలి అంటే ఈ ఆధారపడే వస్తువుల రూపంలో నిర్వచించకూడదు. ఆధారపడే వస్తువులు కొన్ని పరిమితులకు లోనై ఉంటాయి. ఏదో ఒక పరిమితికి, అంటే ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి స్థూలంగా లావుగా ఉంటుంది, ఒకటేమో సన్నగా ఉంటుంది. ఇలా చిన్నవి పెద్దవి అనే రకరకాల పరిమితులకు లోబడి ఉంటాయి అన్ని వస్తువులు. ఏ రకమైన పరిమితికి లోబడని, పరిమితులే లేని అనంతమైనటువంటి పదార్థమే ఆ అక్షరం. ఆ అక్షరం అంటే సామాన్యమైనది కాదు. ఆ పరిమితులు లేని వినాశానికి గురి కానటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టతః. ఈ అక్షరం యొక్క ప్రశాసనంలో, అంటే ఈ అక్షరం శాసించితే లేదా ఈ అక్షరం యొక్క ఆజ్ఞను అనుసరించి, అక్షరస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను అనుసరించి సూర్యచంద్రులు లేదా దిక్కులు తారకలు అన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు నియతంగా వాటి నియతులకు లోబడి వ్యవహరిస్తూ ఉన్నాయి. సూర్యుడు నియతమైన కాలంలో ఉదయించటం కానీ, నియతమైన కాలంలో అస్తమించటం కానీ, చంద్రుడు అలా ఉండటం కానీ, లేదా భూమి గిరగిరా తిరగటం కానీ, గుండ్రంగా తిరగటం కానీ, ఒక వస్తువు ఇలా ఒక వస్తువు అలా అని ఉండటం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ అక్షరం అనేటువంటి పరమాత్మ యొక్క ప్రశాసనం వలన జరుగుతున్నది. ఈ పరమాత్మ యొక్క శాసనం, పరమాత్మ యొక్క ఆజ్ఞ లేదా పరమాత్మ యొక్క సంకల్ప శక్తి వలన ఇలా జరుగుతున్నది. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టతః అని కూడా చెప్పి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇంకా కూడా నిర్వచించి ఆయన చివరికి తేల్చి చెప్పింది ఏతస్మిన్ను ఖలు అక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అని. ఈ అక్షర స్వరూపమైనటువంటి పరమాత్మలోనే నువ్వు చెప్పినటువంటి అవ్యాకృతాకాశం
లేదా అవ్యాకృతాకాశం వరకు కలిగినటువంటి వస్తువులు, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వరకు వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఈ అక్షరాత్మకమైన పరమాత్మలోనే ఆశ్రయించుకుని ఉన్నాయి, పరమాత్మను ఆధారంగా చేసుకుని ఉన్నాయి, పరమాత్మ వల్లనే పుడుతున్నాయి, పరమాత్మలోనే గిడుతున్నాయి అని ఆయన అక్షర బ్రాహ్మణంలో వివరంగా చెప్పారు. ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు కూడా అక్షరం అంబరాంతధృతే సాచ ప్రశాసనాత్ అనే 2 సూత్రాలలో ఈ ప్రపంచాన్ని ధరించి ఉండి ఈ ప్రపంచం మొత్తానికి అవ్యాకృతాకాశంతో సహా, అవ్యాకృతాకాశం అనబడేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో సహా ప్రపంచంలోని వస్తువులన్నిటికీ ఆశ్రయంగా ఉండేది, ఆధారంగా ఉండేది. అలాగే ప్రపంచంలోని ప్రతి వస్తువును నియంత్రించేది ఏది అంటే ఆ అక్షర స్వరూపమైనటువంటి వినాశానికి గురి కాని పరిమితులకు లోబడని పరమాత్మ స్వరూపమే అనే విషయాన్ని అక్షరాధికరణంలో ఆయన కూడా చాలా విస్తారంగా, చాలా కూలంకషంగా విచారించి నిర్ణయించారు. దాన్నే పరమాత్మ కూడా జాగ్రత్తగా అక్షరం బ్రహ్మ పరమం అనే 3 పదాలతో ఇక్కడ సూచన చేస్తున్నాడు. అక్షరం వినాశానికి గురి కాని లేదా అపరిమితమైన అనంతమైనటువంటి స్వరూపం ఉన్నట్లయితే ఆ అనంతమైన స్వరూపమే పరమాత్మ స్వరూపం లేదా పరం బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. నీ యొక్క 2వ ప్రశ్న లేదా 2వ జిజ్ఞాస కిమధ్యాత్మం అని. ఆ కిమధ్యాత్మం అంటే ఈ శరీరంలో ఉండేది ఎవరు అని నీ ప్రశ్న. శరీరంలో ఉండేది ఎవరు? శరీరంలో ఉండేది అవయవాల, లేకపోతే శరీరంలో ఉండేవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు లాంటివా, లేదా మనస్సు బుద్ధి విజ్ఞానం ఇలాంటివా, లేకపోతే ప్రాణాల? ఏ కారణం వలన ఈ శరీరం పరిగెడుతోంది లేదా ఈ శరీరం పనిచేస్తోంది? శరీరంలో ఉండేటువంటి వారు లేదా శరీరంలో ప్రధానమైనది ఎవరు అని నీ ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇంతే సమాధానం, స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. స్వభావ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అక్షర బ్రహ్మ యొక్క, పరబ్రహ్మ యొక్క స్వభావ ఒక అంశం, ఆ పరబ్రహ్మ యొక్క ఒక భాగం ఈ అధ్యాత్మం ఉచ్యతే. ఈ శరీరంలో ప్రధానంగా ఉండి, ఈ శరీరంలో ఉంటూ శరీరమే నేను అనుకుని ఈ శరీరంతో రకరకాల క్రియలను చేసుకుంటూ ఆ క్రియలన్నిటికీ నేనే కర్తను అనుకుంటూ ఆ చేసిన పనులకు ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని అనుకునేవాడు బ్రహ్మ యొక్క ఒక భాగమే. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఇది కూడా పరమాత్మ ప్రశ్నోపనిషత్తు నుంచి తీసుకొచ్చినటువంటి విషయం. అక్కడ కూడా అసలు ఈ శరీరం ఎలా నడుస్తున్నది, లేదా ఈ శరీరాన్ని నడిపించేది, ఈ శరీరంలో ప్రధానమైనది ఎవరు అనే విషయాన్ని ప్రశ్నించుకుని షోడశకలః పురుష అని ఒక జీవుడి యొక్క స్వరూపాన్ని ప్రారంభించుకుని ఆ జీవుడి యొక్క షోడశ కళలను ప్రాణ అని మొదలుపెట్టి 16 కళలను జీవుడికి నిర్వచించి తముత్క్రామంతం ప్రాణోనూత్క్రామతి ప్రాణమనూత్క్రామంతం సర్వే ప్రాణాః అనూత్క్రామంతి అని ఒక విశేషమైన రీతిలో జీవుడి యొక్క నిర్ణయాన్ని చేసి పెట్టారు. చాలామంది అనుకున్నట్లుగా ఈ శరీరంలో ప్రధానమైనవి అవయవాలు కానే కావు. ఎందుకంటే అవయవాలు ప్రధానం కావు, అవయవాల కంటే కూడా ఆ అవయవాలతో చేయబడినటువంటి శరీరం ప్రధానం. కాబట్టి శరీరంలో పనిచేసేది అవయవాలు అనుకోవటం తప్పు. అంతేకాకుండా శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇవి ప్రధానం అనుకోవటం కూడా అనవసరమైన విషయం. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ వాటంతట అవి పనిచేసేంత సామర్థ్యం కలిగినవి కావు, వాటంతట అవి పని చేయలేవు. ఆ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ప్రేరేపించటానికి ఒకరు లోపల ఉండాలి. ఆ లోపల ఉండేది ప్రాణం అని అనుకుంటే ఆ ప్రాణం కూడా ఒక సమయంలో వస్తోంది, మరొక సమయంలో పోతోంది, వచ్చి నిలుస్తోంది, వచ్చి ఈ శరీరంలోనే ఉంటుంది. రావటం అనేటువంటి దాన్ని చూస్తున్నాము, పోవటం అనే దాన్ని కూడా చూస్తున్నాము. కాబట్టి వచ్చిపోయేది ఈ ప్రాణం అలాంటిది కావటానికి వీల్లేదు. వీటన్నిటినీ దాటి ఈ ఇంద్రియాలను ప్రాణాన్ని కూడా దాటి ఒక చైతన్య రూపమైనటువంటి వస్తువు లోపల ఉండాలి. ఆ చైతన్య రూపమైనటువంటి వస్తువుకే ఈ షోడశకలః పురుష అని పేరు.
ఈ షోడశకల పురుషుడైనటువంటి జీవుడే లేదా చైతన్య స్వరూపుడే ఈ శరీరంలో ఉండి ఈ శరీరం నుండి మరొక శరీరానికి కూడా వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటాడు. ఈయన మరొక శరీరానికి వెళ్ళటానికి బయలుదేరుతున్నప్పుడు, మరొక శరీరాన్ని పట్టుకోవటానికి బయలుదేరినప్పుడు ఈయనతో పాటుగా ఈ ప్రాణాలు లేదా ఇంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా కట్టకట్టుకున్నట్టుగా బయలుదేరి బయటకు వచ్చేస్తాయి. ఆయనతో పాటుగానే బయలుదేరి వస్తాయి. ఆయన ఉన్నంత వరకే ఈ శరీరంలో ఉంటాయి. ఆయన గనక బయలుదేరితే ఆయనతో పాటు ఇవి కూడా బయలుదేరుతాయి. అవన్నీ కూడా అస్వతంత్రాలు. ప్రాణం కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, మరొక పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించేవి కావు. స్వతంత్రంగా వ్యవహరించేది ఈ శరీరంలో జీవుడు మాత్రమే. కాబట్టి స్వభావ, ఆయన యొక్క జీవుడి యొక్క అసలు స్వరూపం పరమాత్మ యొక్క భాగంగా ఉండటమే అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ చెప్పాడు. అదే విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో కూడా షోడశకల పురుష అనేటువంటి అంశంలో చాలా విస్తారంగా నిర్ణయించారు. స్వభావ అధ్యాత్మముచ్యతే అని. మూడవ ప్రశ్న కిం కర్మ అని. ఆ కిం కర్మ అనే ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని సమాధానం చెప్పాడు. భూతభావోద్భవకర, భూతాని అంటే పుట్టే ప్రతి వస్తువును తీసుకోవచ్చు. భవతీతి భూతం, పుట్టే ఏ వస్తువైనా సరే ఆ భూతం. పుట్టే ప్రతి వస్తువు యొక్క పుట్టుకకు, భూతభావానికి పుట్టుకకు కారణమైనది ఏమిటి? పుట్టిన తర్వాత ప్రతి వస్తువు పెరుగుతోంది, లేదా ఒక మార్పుకు లోనవుతోంది, లేదా ఒక విశేషానికి గురి అవుతోంది. ఆ విశేషానికి గురి కావటానికి కారణం ఏమిటి అంటే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. ఆ భూతభావోద్భవకరం వేరే ఏమి కాదు, కర్మ మాత్రమే. ఈ ప్రపంచం పుట్టడానికి కానీ, లేదా ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు పుట్టడానికి కానీ, ఆ వస్తువులు ఒక విధంగా ఉండటానికి కానీ, లేదా రకరకాలుగా ఉండటానికి కానీ, మార్పుకు లోనవ్వటానికి కానీ, మార్పు లేకుండా ఒకే విధంగా ఉండటానికి కానీ, దేనికైనా సరే ప్రధానమైన కారణం ఏమిటి అంటే మానవులు చేసుకున్నటువంటి కర్మ, ప్రాణులు చేసుకున్నటువంటి కర్మ. ఆ కర్మ ఏ రకమైన కర్మ అంటే చేతులు ఊపటం, కాళ్ళు ఊపటం ఇలాంటి కర్మ కాదు. విసర్గ కర్మ సంజ్ఞిత. విసర్గ విడిచిపెట్టటం. ఏమిటి విడిచిపెట్టడం అంటే దేవతలను ఉద్దేశించి, దేవతల కోసం, దేవతలకు చెందాలి అని ఆయా వస్తువులను విడిచిపెట్టడం. ఆ వస్తువులను విడిచిపెట్టే సమయంలో విహితమైన రీతులను అనుసరించటం. వేదంలోనూ ధర్మశాస్త్రంలోనూ చెప్పినటువంటి రీతులను అనుసరించటం, రీతులను అనుసరించి విహితమైన వస్తువును అంటే నిర్దిష్టమైనటువంటి వస్తువును నిర్దిష్టమైన ప్రదేశంలో నిర్దిష్టమైన దేవత కోసం విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టడం అనేది ఒక క్రియారూపంగానూ ఉండాలి, మరొక రీతిలో మానసికంగానూ ఉండాలి. మానసికంగా విడిచిపెట్టుకోవటం అంటే నాది కాదు అని అనుకోవటం, న మమ అని అనుకోవటం. క్రియారూపంగా విడిచిపెట్టడం అంటే ఆ వస్తువును విహితమైన ప్రదేశంలో ఉంచటం. ఒక చేతిలో ఉంచవచ్చు, లేదా అగ్నిలో ఉంచవచ్చు, మరొక భగవంతుడి యొక్క పాదాల మీద ఉంచవచ్చు. ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా వస్తువుని బట్టి, ఆయా క్రియను బట్టి విడిచిపెట్టడం, నమమా అనుకోవటం విడిచిపెట్టడం. ఆ విడిచిపెట్టేది విహితమైన రీతిలో ఉండేట్లుగా చూసుకోవటం. దీన్నే కర్మ అని అంటారు. సూక్ష్మంగా లేదా స్థూలంగా, సంగ్రహంగా దీన్నే కర్మ అని అంటారు. ఈ కర్మ సామాన్యమైనది కాదు. ఏదో విసర్గ అని ఒక పదంతో తేల్చి చెప్పాం కదా అని సులభంగా ఎవరూ తీసుకోకూడదు. సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. ఏమిటంటే భూతభావోద్భవకర. పుట్టే ప్రతి వస్తువు ఇలా కాక మరొకలా ఉండకపోవటానికి కానీ, ఇలానే ఉండటానికి కానీ కారణం ఏమిటి అంటే ఈ కర్మే కారణం. భూతభావోద్భవకరం ఇదే కర్మే. మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించటానికే మనం ఈ శరీరాలను, ఈ శరీరంతో అనుభవించటానికే ఈ వస్తువులను మనమే పుట్టించుకుంటాం. ఏ రకంగా పుట్టించుకున్నాం అంటే మన కర్మల ద్వారా పుట్టించుకున్నాం. ఈ విషయాన్ని పరమాత్మ 7వ అధ్యాయంలో అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అనేటువంటి శ్లోకంలో సూచనాత్మకంగా చెప్పాడు. తన యొక్క 2వ ప్రకృతి కింద జీవుణ్ణి ఉంచుకున్నాడు.
జీవుడు ప్రకృతి ఎలా అవుతాడు అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు జీవుడు తన కర్మల ద్వారా ఈ ప్రపంచానికి కారణం అవుతున్నాడు అని ఒకసారి అనుకున్నాము. ఆ విషయాన్నే పరమాత్మ ఇక్కడ మరొక రీతిలో చెప్తున్నాడు. జీవులు చేసుకున్నటువంటి కర్మలు ఈ ప్రపంచం యొక్క పుట్టుకకు లేదా ప్రపంచం ఇదే విధంగా ఉండటానికి, ప్రపంచం యొక్క నియతికి, ప్రపంచం ఈ రకంగా కాక మరొక రకంగా ఎందుకు లేదు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ కర్మలనే ఉంచుకునేంత స్థితిలో కర్మలు కారణం అని భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా పరమాత్మ బృహదారణ్యకోపనిషత్తు నుంచి తీసుకువచ్చాడు. బృహదారణ్యకోపనిషత్తులో తృతీయాధ్యాయంలో ఆర్తభాగ ప్రశ్నం అనేటువంటి ఒక భాగంలో ఆ ఆర్తభాగవుడు జారత్కారవ ఆర్తభాగ అనేటువంటి మహర్షి గారు యాజ్ఞవల్క్య మహర్షి గారిని ప్రశ్నించాడు, ఈ ప్రపంచానికి లేదా ఈ ప్రపంచం ఇలా నడవటానికి కారణం ఏమిటి అని. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా చిత్రమైన పని చేశారు. ఆహార సౌమ్యహస్తం ఆర్తభాగ నవామేతత్ సజనే అని అన్నాడు. చాలామంది ఉన్నారు చుట్టూ, ఇంతమందిలో ఈ విషయాన్ని గనక మనం చర్చించడం ప్రారంభిస్తే చర్చ పక్కదారి పడుతుంది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తారు. కొంతమంది యాదృచ్ఛికంగా ఇలా పుట్టింది అంటారు, కొంతమంది వెతకూడదంటారు, కొంతమంది కాలం అంటారు, ఇంకొంతమంది దైవం అంటారు, ఇంకోటి అంటారు. సరి అయిన సమాధానాన్ని చెప్పగలిగిన స్థితిలో ఎవరు ఉండక తోచిన సమాధానాలను చెప్తూ ఉంటారు, లేదా వారి బుద్ధి సామర్థ్యానికి తగ్గట్టుగా సమాధానాలను చెప్తారు. ఆ సమాధానాలను పట్టుకుని వేలాడుతూ ఉండటం కూడా మానవుల యొక్క స్వభావం. అందువలన ఇంత గహనమైనటువంటి విషయాన్ని చర్చించేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదు. నువ్వు నాతో పాటు రా, రహస్యంగా మనిద్దరం చర్చించుకుని ఒక నిర్ణయానికి వద్దాం అని ఆయన ఆ జారత్కారవ ఆర్తభాగుడు యొక్క చేయి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి నిర్జన ప్రదేశంలో కూర్చోబెట్టి ఆయనతో చర్చించి ఒక నిర్ణయాన్ని చేశారు యాజ్ఞవల్క్య మహర్షి గారు. ఆ నిర్ణయాన్ని అక్కడ బృహదారణ్యకోపనిషత్తులో ఇలా స్పష్టంగా ప్రదర్శించారు. తౌహయదౌచతు కర్మహైవ తదౌచతు, తౌహయత్ ప్రశంసతు కర్మహైవ తత్ప్రశంసతు, పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన అని. వారిద్దరూ చాలాసేపు విచారించుకున్నారు. ఎన్నెన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా వాదాలు ఉన్నాయి. ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది, భూమి గుండ్రంగా ఎందుకుంది, భూమి మీద ఈ పర్వతాలు ఎత్తుగా ఎందుకున్నాయి, లోయలు ఎందుకు లోతుగా ఉన్నాయి, నీళ్ళెందుకు తడిగా ఉన్నాయి, నిప్పు ఎందుకు వేడిగా ఉంది, ఇలాంటి అన్నిటినీ కలిపితే ఈ ప్రపంచం ఇలా ఎందుకు ఉంది అనే ప్రశ్నగా మారితే, ఇలాగే ఎందుకు ఉంది అనే ప్రశ్నగా మార్చుకుంటే, ఆ మార్చుకున్నటువంటి ప్రశ్నకు సమాధానాలు ఎన్నైనా వెతకొచ్చు. ఏవి కూడా ఆ ప్రశ్నను పోల్చలేవు. ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానాన్ని ఇవ్వలేవు. ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఒకటే, ఏంటంటే కర్మ. మానవులు చేసుకున్నటువంటి కర్మ. మానవులు తాము చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితాలను అనుభవించటానికే పుడతారు. ఆ కర్మఫలాన్ని అనుభవించటానికి తగ్గట్టుగా ఈ ప్రపంచం యొక్క రచన ఉంది. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు, భూమి మీద కావచ్చు, పైన కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, ప్రతి వస్తువు ఆయా మానవులు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి పుట్టిందే. ఏదో ఒక మానవుడు లేదా ఏదో ఒక జీవి, ఏదో ఒక ప్రాణి ఏదో ఒక కర్మ చేసుకుని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ లోకంలో పుడితే, ఆ పుట్టిన ప్రతి జీవికి కర్మఫలం అందేట్లుగా ఈ ప్రపంచం యొక్క రచన ఉంది. కాబట్టి ఈ ప్రపంచ రచనకు వెనకాల ఉన్నది మానవుడి యొక్క లేదా ప్రాణుల యొక్క కర్మలు మాత్రమే. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవలసింది ఏంటంటే, పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన అనేదే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ జీవి తను మంచి కార్యాలను చేసుకుని ఈ లోకంలో పుట్టుకొస్తాడో, ఏ జీవి మంచి కార్యాలతో మంచి ఫలితాలను అనుభవించటానికి ఈ లోకంలో పుట్టుకొస్తాడో, ఈ లోకంలోకి, ఆ జీవికి సరి అయిన వస్తువు సరి అయిన రీతిలో అందుతుంది. ఏ జీవి అయితే తను పాపకార్యాలను చేసుకుని ఆ పాపకార్యాలకు ఫలితాలను అనుభవించటానికి ఈ లోకంలోకి పుట్టుకొస్తాడో, అటువంటి జీవికి దానికి తగ్గట్టుగానే ఆ వస్తువు ఉంటుంది. కొన్నిసార్లు వస్తువులు మారచ్చు, కొన్నిసార్లు వస్తువు ఒకే రకంగా ఉండొచ్చు. ఒకే వస్తువు పుణ్యం చేసుకున్న వాడి యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తూ అది మంచిగా
మారవచ్చు, మంచిగా తోచవచ్చు, లేదా మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. అదే వస్తువు పాప ఫలితంగా మరొకరికి దక్కినట్లయితే ఆ పాప ఫలితంగా దక్కిన వస్తువు, అదే వస్తువు పాప ఫలితంగా దుఃఖాన్ని ఇవ్వవచ్చు. పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేన. పుణ్యం చేసుకున్న వారికి మంచి వస్తువులు, పాపం చేసుకున్న వారికి చెడు వస్తువులు. ఇంతేకాదు పుణ్యం చేసుకున్నవారు ఆ మంచి సంస్కారంతో పుట్టినందువలన మళ్ళీ పుణ్యాలనే చేసుకునేట్లుగా ఈ వస్తువుల యొక్క నిర్మాణం ఉంటుంది. పాపం చేసుకున్న వారు వారి సంస్కారానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళ పాపకర్మల యొక్క సంస్కారాలనే ముందుకు తీసుకువెళ్ళేట్లుగా ఈ వస్తువుల యొక్క నిర్మాణం ఉంటుంది. చాలా విచిత్రమైనటువంటి నిర్మాణం. ఎందుకంటే మానవుల యొక్క లేదా ప్రాణుల యొక్క కర్మలు చాలా విచిత్రమైన రీతిలో ఉంటాయి కాబట్టి నిర్మాణం కూడా చాలా విచిత్రంగా ఉన్నది. ఇలా కాక మరొక విధానంలో నిర్ణయించటం అనేది అనవసరమైన పని. మానవుల యొక్క విచిత్ర కర్మలే విచిత్రమైనటువంటి ప్రపంచంలో విచిత్రమైన వస్తువుల రూపంలో ఉండేటువంటి ఈ పదార్థాలన్నిటికీ కారణం అని నిర్ణయించటమే సబబు అని వారిద్దరూ కలిసి నిర్ణయించారు. జారత్కారవ అర్థభాగ, అలాగే యాజ్ఞవల్క్య మహర్షి గారు, వీరిద్దరూ కలిసి నిర్ణయించారు అని బృహదారణ్యకోపనిషత్తు మనకు చెప్తున్నది. దాన్నే పరమాత్మ సూచిస్తూ భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని మనకు ఇక్కడ అర్జున ప్రశ్నకు లేదా అర్జున జిజ్ఞాసకు సమాధానంగా ఉంచాడు. ఇలా మొదటి 3 ప్రశ్నలకు కింతద్బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అనే 3 ప్రశ్నలకు సమాధానంగా పరమాత్మ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అని ఒక శ్లోకంలో 3 ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పాడు. పైన అధిభూతంచ కిం ప్రోక్తం అని ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా ప్రారంభిస్తున్నాడు. అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అని. పై 3 ప్రశ్నలు ఇలా ఉన్నాయి. అధిభూతంచ కిం ప్రోక్తం, అధిదైవం కిముచ్యతే, అధియజ్ఞ కథం కోత్ర, దేహేస్మిన్ మధుసూదన అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 3 ప్రశ్నలకు సమాధానాలను ఈ శ్లోకంలో చెబుతాను. ఏ రకంగా చెప్తాను? అధిభూతం క్షరోభావ. నీ ప్రశ్న ఏంటి? ఈ భూతాలు కనిపించేటువంటివి లేదా పుట్టేటువంటివి, పుట్టి వినాశానికి గురయ్యేటువంటి భూతాలున్నాయి. ఈ భూతాల యొక్క తత్వం ఏమిటి? లేదా ఈ భూతాలు కనిపించే వరకు మాత్రమే భూతాల, కనిపించేవి కాక కనిపించే వాటికి వెనకాల మరొక భూతాలున్నాయా, లేదా వాటికి వెనకాల ఇంకా ఉన్నాయా? ఎంతవరకు వీటిని మనం అర్థం చేసుకోవాలి? వీటి యొక్క తత్వం ఏమిటి అని నువ్వు అడిగావు. ఒకే ఒక సమాధానం, అధిభూతం క్షరోభావ. అధిభూతం అంటే భూతాలను గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే క్షరోభావ, వినాశానికి గురి అయ్యేటువంటి ప్రతి వస్తువు భూతం కిందే లెక్క. పుట్టి వినాశానికి గురయ్యేటువంటి ఏ వస్తువైనా సరే దాన్ని భూతమనే అనుకోవచ్చు. కనిపించే వస్తువు కావచ్చు, కనిపించే వస్తువు యొక్క ప్రకృతి కావచ్చు, దాని వెనకాల ఉండేటువంటి ప్రకృతి కావచ్చు, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అయినా కావచ్చు. ఏదైనా సరే అధిభూతం క్షరోభావ, వినాశానికి గురి అయినట్లయితే దాన్ని అధిభూతం అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అధిభూతంచ కిం ప్రోక్తం అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. అధిదైవం కిముచ్యతే అని పై ప్రశ్న. అధిదైవం అంటే అసలు దేవతలందరిలోనూ అనుస్యూతంగా ఉండేవాడు, లేకపోతే దేవతలందరి యొక్క స్వరూపమైనవాడు, లేదా దేవతలందరిలోనూ ఉండేటువంటి ఒకే దేవుడు, ఏకో దేవ అని ఎవరైనా ఉన్నారా అని నీ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం అధిదైవం అంటే ఎవరో కారు, పురుషశ్చాధిదైవతం. పురుష అంటే ఈ శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి, ఈ శరీరాలలో ఉండేటువంటి ప్రథమ జీవుడైనటువంటి హిరణ్య గర్భుడే ఈ దేవతలందరి యొక్క స్వరూపం. దేవతలందరిలోనూ ఉండేటువంటి ఏకోదేవ ఎవరు అంటే పురుష, పూర్షుషయ. సవై శరీరీ ప్రథమ సవై పురుష ఉచ్యతే ఆదికర్తా సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత
హిరణ్యగర్భ సమవర్తత అగ్రే అనే శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పినటువంటి హిరణ్యగర్భుడు లేదా ప్రథమ జీవుడు, సమష్టి జీవుడు, ఇలా ప్రాణ, సూత్రాత్మ ఇలాంటి పదాలతో చెప్పబడేటువంటి హిరణ్యగర్భుడు ఆయనే ఈ పురుషశ్చ అధిదైవతం. సకల శరీరాలలోనూ ఉండి ప్రథమ శరీరిగా పిలువబడేటువంటి ఆ హిరణ్యగర్భుడే పురుష అధిదైవతం, దేవతలందరిలోనూ ఉండేటువంటి స్వరూపం. ఈ హిరణ్యగర్భుడు యొక్క పరిచయం పురాణాలలో కానీ వాటిల్లో కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఉపనిషత్తులలోనూ వేదాంత దర్శనంలోనూ ఈ హిరణ్యగర్భుడు యొక్క తత్వాన్ని విస్తారంగా వివరించి విన్నారు. అటువంటి హిరణ్యగర్భుడు తత్వమే ఈ దేవతలందరి యొక్క తత్వం. పురుషశ్చ అధిదైవతం. మరి అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అని నీపై ప్రశ్న. అధియజ్ఞ ఈ యజ్ఞంలో ఉండేటువంటి వాడు, లేదా యజ్ఞాలలో ఉపాసించదగినటువంటి, యజ్ఞాలలో భావన చేయదగినటువంటి వారు ఎవరు, లేదా వారిని యజ్ఞాలలో ఉపాసన చేసే విధానం ఏమిటి అని నీ ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం, అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అని. అధియజ్ఞ అహమేవ. యజ్ఞాలలో ఏ రకమైనటువంటి దేవతను లేదా ఏ దేవతను ఉపాసించాలి, ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞాలను చేయాలి అనే ప్రశ్న కదా. ఏ దేవతను కాదు, నన్ను ఉద్దేశించే యజ్ఞాలను చేయాలి. యజ్ఞాలలో దేవతగా నిలబడేది నేనే. ఇంతేకాదు యజ్ఞస్వరూపుడిని కూడా నేనే. యజ్ఞం అంటే నేనే. యజ్ఞోవై విష్ణు అని శృతివాక్యాలు ఉండనే ఉన్నాయి. యజ్ఞంలో ఆ యజ్ఞాన్ని స్వీకరించి లేదా ఆ యజ్ఞంలో పూజనీయమైనటువంటి దేవతాస్థానంలో ఉండి ఆ యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేది నేనే. అధియజ్ఞ అహమేవ అత్ర. మరి దేహేస్మిన్ మధుసూదన అని ప్రశ్నించావు కదా. ఈ దేహంలో ఈ యజ్ఞరూపమైనటువంటి పరమాత్మను ఎలా భావన చేయాలి అని ప్రశ్నించావు కదా. దేహే దేహభృతాంబర. ఈ దేహంలో కూడా యజ్ఞరూపంగా నన్నే భావన చేసుకోవాలి. ఈ దేహంలో కూడా యజ్ఞరూపంగా నన్నే భావన చేసుకోవాలి. ఈ దేహం ద్వారానే యజ్ఞాలు నడుస్తున్నాయి కాబట్టి, ఈ దేహం ద్వారానే యజ్ఞాలను చేయటం సాధ్యపడుతున్నది కాబట్టి, యజ్ఞం అంటే పరమాత్మ తప్ప మరొకడు లేడు కాబట్టి, యజ్ఞోవై విష్ణు అనే శృతివాక్యం ఉన్నది కాబట్టి, ఆ యజ్ఞరూపమైనటువంటి విష్ణువును ఈ దేహంతోనే నిర్వహిస్తున్నాము, దేహంతోనే ఈ యజ్ఞాన్ని చేస్తున్నాము. కాబట్టి దేహంలో ఉన్నది విష్ణువే, దేహంతో మనం చేసుకునేటువంటి యజ్ఞము విష్ణువే. ఆ సర్వం విష్ణుమయం జగత్. యజ్ఞరూపంగా కానీ దేహరూపంగా కానీ దేహంలో కానీ హృదయంలో కానీ ఎక్కడైనా ఈ విష్ణువే ఉన్నాడు. అధియజ్ఞ అహమేవా అనే విషయాన్ని బాగా భావన చేయాలి అని అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అనేటువంటి శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. ఇలా పై 3 ప్రశ్నలకు అధిభూతం అంటే ఏమిటి, లేదా అధిదైవం అంటే ఏమిటి, లేకపోతే అధియజ్ఞం అంటే ఏమిటి అనేటువంటి 3 ప్రశ్నలకు సమాధానాన్ని అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అనేటువంటి శ్లోకంలో సమాధానాలను పరమాత్మ చెప్పాడు. ఈ పరమాత్మ చెప్పినటువంటి సమాధానాల యొక్క తాత్పర్యం ఏమిటి, పరమాత్మ ఏ ఉపనిషద్వాక్యాల నుండి ఈ విషయాలను తీసుకువస్తున్నాడు, తీసుకొచ్చి ఏ ఉపనిషద్వాక్యాన్ని భావన చేయమని మనకు ఉపదేశిస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం రేపటి రోజున మళ్ళీ చర్చించుకుందాం. మళ్ళీ చర్చించుకుని దానికి వివరణ తెలుసుకుందాం. ఎక్కడ ఉన్నా సరే, ఏ యజ్ఞం చేసినా సరే, ఆ యజ్ఞంలో పూజనీయమైనటువంటి స్థానంలో పరమాత్మే ఉన్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా మనసులోకి తెచ్చుకుని ఆ రకమైన భావనతో మనం చేసేటువంటి ప్రతి యజ్ఞము, మనం చేసేటువంటి ప్రతి సత్కర్మ చేయాలి అని సంకల్పాన్ని మనం పూనుదాం. ఆ సంకల్పాన్ని నెరవేర్చవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
అథ అథ శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోऽధ్యాయః అక్షర పరబ్రహ్మ యోగో నామాష్టమోऽధ్యాయః అర్జున ఉవాచ అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః శ్రీభగవానువాచ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర దేహే దేహభృతాం వర అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి స మద్భావం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం త్యజంత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః సదా తద్భావభావితః తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యసి మామే వైష్యసి అసంశయం అసంశయం అభ్యాసయోగయుక్తేన అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ యాతి పార్థానుచింతయన్ కవిం పురాణం కవిం పురాణం అనుశాసితారం అనుశాసితారం అణోరణీయాంసం అణోరణీయాంసం అనుస్మరేద్యః అనుస్మరే
वेद्यः सर्वस्य धातारम् सर्वस्य धातारम् अचिन्त्य रूपम् अचिन्त्य रूपम् आदित्यवर्णम् आदित्यवर्णम् तमसः परस्तात् तमसः परस्तात् प्रयाणकाले प्रयाणकाले मनसाचलेन मनसाचलेन भक्त्या युक्तो भक्त्या युक्तो योगबलेन चैव योगबलेन चैव भ्रुवोर्मध्ये भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् प्राणमावेश्य सम्यक् सतं परम् सतं परम् पुरुषमुपैति दिव्यम् पुरुषमुपैति दिव्यम् यदक्षरम् यदक्षरम् वेदविदो वदन्ति वेदविदो वदन्ति विशन्ति यद्यतयः विशन्ति यद्यतयः वीतरागाः वीतरागाः यदिच्छन्तः यदिच्छन्तः ब्रह्मचर्यं चरन्ति ब्रह्मचर्यं चरन्ति तत्ते पदम् तत्ते पदम् सङ्ग्रहेण प्रवक्ष्ये सङ्ग्रहेण प्रवक्ष्ये सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मनोहृदि निरुध्य च मूर्ध्न्याधायात्मनः प्राणम् मूर्ध्न्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् आस्थितो योगधारणा ओमित्येकाक्षरं ब्रह्म ओमित्येकाक्षरम् ब्रह्म व्याहरन् मामनुस्मरन् व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजं देहम् यः प्रयाति त्यजन् देहम् स याति परमां गतिम् स याति परमां गतिम् अनन्यचेताः सततम् अनन्यचेताः सततम् यो मां स्मरति नित्यशः यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः नित्ययुक्तस्य योगिनः मामुपेत्य पुनर्जन्म मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः संसिद्धिं परमां गताः आब्रह्मभुवनाल्लोकाः आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते पुनर्जन्म न विद्यते सहस्रयुगपर्यन्तम् सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् रात्रिं युगसहस्रान्ताम् तेहोरात्रविदो जनाः तेहोरात्रविदो जनाः अव्यक्तात् अव्यक्तात् व्यक्तयः सर्वाः व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे प्रभवन्त्यहरागमे रात्र्यागमे रात्र्यागमे प्रलीयन्ते प्रलीयन्ते तत्रैवाव्यक्त
तत्रैवाव्यक्तसंज्ञके तत्रैवाव्यक्तसंज्ञके भूतग्रामः स एवायम् भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे रात्र्यागमे अवशः पार्थ अवशः पार्थ प्रभवन्त्यः रागमे भवन्त्यः रागमे परस्तस्मात्तु भावोऽन्यः परस्तस्मात्तु भावोऽन्यः अव्यक्तो व्यक्तात् अव्यक्तो व्यक्तात् सनातनः सनातनः यस्य सर्वेषु भूतेषु यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति नश्यत्सु न विनश्यति अव्यक्तोऽक्षर इत्युक्तः अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम पुरुषः स परः पार्थ पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् यत्र काले तु यत्र काले तु अनावृत्तिम् अनावृत्तिम् आवृत्तिं चैव योगिनः आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालम् प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभा वक्ष्यामि भरतर्षभा अहर्ज्योतिः अहर्ज्योतिः अहः शुक्लः अहः शुक्लः षण्मासा उत्तरायणम् षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ब्रह्म ब्रह्मविदो जनाः धूमो रात्रिः धूमो रात्रिः तथा कृष्णः तथा कृष्णः षण्मासा दक्षिणायनम् षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसञ्ज्योतिः तत्र चान्द्रमसञ्ज्योतिः योगी प्राप्य निवर्तते योगी प्राप्य निवर्तते शुक्लकृष्णे शुक्लकृष्णे गतीह्येते गतीह्येते जगतः शाश्वते मते जगतः शाश्वते मते एकया याति एकया याति अनावृत्तिम् अनावृत्तिम् अन्यया वर्तते पुनः अन्यया वर्तते पुनः नैते श्रुति पार्थ जानन् नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन योगयुक्तो भवार्जुन वेदेषु यज्ञेषु वेदेषु यज्ञेषु तपस्सु चैव तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत् अत्येति तत् सर्वमिदं विदित्वा सर्वमिदं विदित्वा योगी परम् योगी परम् स्थानमुपैति चाद्यम्
స్థానముపైతి చాద్యం. ఇది శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః. ఇంతవరకు 8వ అధ్యాయంలో ఉండే 28 శ్లోకాలను సంపూర్ణంగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమాన్ నేమాని పార్థసారథి గారు మనతో ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సహకారాన్ని అందిస్తారు. వారు మనతో నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. గోవిందా మమ నమోస్తుతే మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. గోవిందా 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 మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. కంస విదారణ కమనీయ రూప పూతన ముక్తిద పురాణ పురుష. నంద కిశోర నవనీత చోర నాగ పర్యంక శ్రీకృష్ణ. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. మురగశయన హే ఉమాపతింత సురసేవిత వాసుదేవ మాధవ. మురహర ముకుంద మురళీ మోహన నరకాసుర హరి శ్రీకృష్ణ. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. వనజ చక్రధర వసుధా వల్లభ జనార్దన ప్రభో జగదీశ. ధేనుక పకహర దివ్య గుణార్ణవ గాన మోహన శ్రీకృష్ణ. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే. నవ మహిమార్ణవనాక జన సుత సవన రక్షక సకలాంతరాత్మ. భువన భారహర భూసుర ప్రియ భవహరాచ్యుత శ్రీకృష్ణ. గోవిందా మమ మనోస్తుతే శ్రీకృష్ణ
శ్రీకృష్ణ హరి నమోస్తుతే గోవింద మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే గోవింద మమ మనోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే గోవింద మమ మనోస్తుతే శ్రీకృష్ణ కృష్ణ హరి నమోస్తుతే గోవింద మమ మనోస్తుతే శ్రీకృష్ణ 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 హరి నమోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే నమోస్తుతే శ్రీకృష్ణ 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 హరి నమో శ్రీకృష్ణ హరి నమోస్తుతే శ్రీకృష్ణ హరి నమోస్తుతే సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ